కార్ ఎప్పుడో తొక్కేద్దాం ఆ పిల్లని, ఆ పిల్లకి ఎక్కడి నుంచి వచ్చింది కొత్త బలం అని అంటున్నారు. ఇవన్నీ నేను చెప్పాను అనుకుంటున్నారా? ఒకసారి వినండి. గౌతమి భర్త ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని గౌతమి భర్త మహేష్ ధర్మ ఏం మాట్లాడాడో వినండి. వాళ్ళ ప్రవృత్తి మీకు తెలుస్తుంది, పశు ప్రవృత్తి మీకు తెలుస్తుంది. నేను ఎవరిని గెలకలేను లైఫ్లో. ఇజ్జుడు నీ లవర్స్ నన్ను గెలికారు. నేను సింధు గురించి మాట్లాడట్లా, మామూలుగా చెప్తున్నా. నాకు నువ్వు లేకపోతే నేను ఇప్పుడు అనుభవించే దాంట్లో ఒక మేజర్ పార్ట్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసావు. అసలు నాకు అర్థం కాలేదు గౌతమ్, అసలు నాతో ఉంటే అమ్మాయికి ఏం ప్రాబ్లం? ఎవరున్నారు ఫస్ట్? అమ్మాయి ఉందా, నేనున్నానా? నాకు ఒక భయం ఉంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిని వదిలేస్తే 10 సంవత్సరాల తర్వాత ఏమన్నా, నీ అమ్మాయి ఈ లంచా కొడుకు వల్ల నేను అమ్మాయిని వదిలేసా, ఈ లంచా కొడుకు వల్ల నేను మంచి మనిషిని వదులుకున్నా, నా లైఫ్ దింగింది వీడి వల్లే అని నువ్వు అనుకోకూడదని నేను అనుకున్నా. ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా లేదా నాకు ఇంకా తెలియలే. నాకు కానీ తెలుసుకోవాలని ఉంది. నువ్వు అయిపోతావని నేనేం మాట్లాడలా. సరే నేను ఇరుపుకుని నన్ను వదిలేను, నన్ను వదిలేసాయి. హ్యాపీగా చెప్తున్నాగా, వదిలేసాయి. అవును, నాకు అసలు సింధు అందంగా ఉంటుందా? నాకు అందగతులు ఎవరు నాకు ప్రపోజల్ చేయలేదా? డబ్బున్నోళ్ళు నాతో తిరుగుదాం అనుకోలేదా? ప్రొడ్యూసర్ కూతురు నాకు లైన్ వేయలేదా? అలిఫియా కూడా లైన్ వేస్తే నేను దిగాను. అలిఫియాని ఈ అమ్మ కాల, అమ్మ ఎంతసేపు మాట్లాడుతుంది, వదిలింగా నాకు చిరాకు. వదిలింగాని లేదా? నా పక్కన పడుకుందా ఐశ్వర్య, ఏం చేసింది నన్ను నువ్వు ఎప్పుడైనా గమనించావా? సెక్షువల్గా నచ్చగా వేరే వాళ్ళతో ఉంటాం, లేదు డబ్బులు లేక డబ్బులు కోసం ఉంటాం. అట్ ది సేమ్ టైం మా మనిషి మీద ఇష్టం కూడా ఉంటుంది. నీ మీద ఇష్టమా ఇష్టం కాదా నాకు తెలియట్లే. అసలు అమ్మాయి వాళ్ళ బాగా నీకు నిజంగా ఏం తెలీదా? ప్రామిస్ చేసి చెప్పు. నీకు డౌట్ రావడానికి కారణమే నేను, నాకు తెలిసి అయితే. నేను చీట్ చేశా, మోసం చేశా. కానీ అది ఎందుకు ఏంటి అనేది నేను చెప్పలేను. నేను నీ వైఫ్లో ఫీల్ అవ్వలేదు గౌతమ్. అసలు అమ్మాయిని నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే వాళ్ళ బావతో ఉండకూడదు అమ్మాయి. నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే ఇంకా చాలా చేయాలి. నేను గౌతమికి చెప్పా, నేను వేరే వాళ్ళతో ఉంటాను, నాకు ఉందని. నేను జెన్యున్గా చెప్పా, నాకైతే పోదు. కానీ నేను ప్రయత్నిస్తాను. ఇంత జరిగింది కాబట్టి అమ్మాయి కూడా ఉండకపోవచ్చు. చచ్చిపోతాను అన్నాను, చచ్చిపోయిందా? తన మిత్రుడితో ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు అతని వ్యక్తి అనొచ్చా? మిత్రుడు భార్యతో అక్రమ సంబంధం నెరపుతూ ఆ మిత్రుడితో చెప్తున్నారు, నీ భార్యలానే ఫీల్ అవ్వలేదు కాబట్టి తను అలాంటిది అని ప్రూవ్ చేయడానికి నేను అలా చేశా. అంతకుముందు నీ గర్ల్ ఫ్రెండ్తో నేను లేను కదా, నాతో ఐశ్వర్య అనే హీరోయిన్ పడుకుంది సెక్సువల్గా, నేను ఫీల్ అవ్వలేదు. ఆ మాటలు నేను రిపీట్ చేయలేను నా నోటితో. విన్నారు కదా, అది మహేష్ ధర్మ క్యారెక్టర్. ఆ మహేష్ ధర్మ